గుర్తు చేసుకోవాలి. ఈరోజు ప్రతిపక్షంలో ఉంటే పోరాడవచ్చు. ఈరోజు అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి రాష్ట్రానికి ఏ నిధులు అవసరమో ఆ నిధులన్నీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సమకూర్చుకుని ఈరోజు నువ్వు సూపర్ 6 గురించి కూడా మాట్లాడావు. ఇంకా ఇది 10 నెలలు పూర్తవుతూ ఉంది. ఇంకా మాకు 4 సంవత్సరాల పైబడి టైం ఉంది. నీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడు కేవలం వృద్ధుల కోసం ఇచ్చినటువంటి పెన్షనే 250 3,000 ఇస్తారని చెప్పి 250 ఎలక్షన్ దిగిపోయేదాకా మీరు నా తాత అని చెప్పి మీరు వాళ్ళకే పెన్షన్ సరైనగా ఇవ్వలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఒకేసారి ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడమే కాకుండా మరి గడిచిన 3 నెలలకి 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. నీకు అప్పుడు కళ్ళు కనిపించట్లేదా? నువ్వు ఉంపడిగత్తే మోజులో ఉండిపోయి నీ కుటుంబ సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ప్రభుత్వం ఏం చేస్తుందో కనీస జప్తికి లేకుండా నువ్వు తాగి దొర్లే దువ్వాడి శ్రీనివాసు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మాకు చాలా అసహ్యం వేస్తుంది. నువ్వు ఒక ఎయిడ్స్ పేషెంట్ అనేటువంటి సంగతే ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. నీ ముఖం చూసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీకు ఎయిడ్స్ అని చెప్తూ ఉన్నారు. నువ్వు ముందు నీ యొక్క ఆరోగ్యాన్ని చూసుకో. నువ్వు హైదరాబాద్ పోయావు. ఈరోజు నువ్వేమో ఒక 2 రోజులేమో టెక్కల్లో ఉంటానని, 5 రోజులు హైదరాబాద్లో ఉంటానని నీ ఉంపుడుగత్తు ద్వారా నువ్వే కదా చెప్పించావు. నువ్వు అంటావు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తా ఉన్నావు. ఈరోజు నువ్వు ఉంపుడుగత్తే టెక్కల్లో ఉండేటువంటి నువ్వు మారుమూల గ్రామంలో ఉన్నటువంటి నీకు అక్కడ ఏదో ఒక రాజకీయ పదవి ఉందే అనేటువంటి దాని మీద నీకు దగ్గరమైంది. నీ ఉంపుడుగత్తే తీసుకెళ్ళి మకం పెడతానని నువ్వే చెప్తా ఉన్నావు. అక్కడ సినిమాలు చేసుకో పవన్ కళ్యాణ్ అని చెప్తున్నావు. అక్కడ సినిమాల గురించి మాట్లాడావు కాబట్టి చెప్తాడు. అక్కడ చాలా గ్లామర్ హీరోలు ఉంటారు, సినిమా యాక్టర్లు ఉంటారు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థ యజమానులు ఉంటారు, ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, చాలా రకరకాల మనుషులు ఉంటారు. అది మహానగరం. నీ ఉంపుడుగత్తుని కాసుకునే పనిలో నువ్వు ఉండు. నువ్వు వేరే తన భర్తను వదిలి నువ్వు ఏ విధంగా తీసుకొచ్చావో అలాగే ఎవడైనా నువ్వు ఇటువంటి రాజకీయాల జోలికి వస్తే నువ్వు ఈ పనిలో ఉంటే నీ ఉంపుడుగత్తి వేరే పనిలో ఉంటుంది. నువ్వు ముందు ఉంపుడుగత్తిని జాగ్రత్తగా కాపలా కాసుకునే పనిలో ఉండు. ముందు నువ్వు కన్న కూతుర్లిద్దరిని కుమార్తెలిద్దరికి న్యాయం చేయి, నీ భార్యకి న్యాయం చేయి, కుమార్తెలకి వివాహాలు చేయి. ఇంకో కుమార్తె వివాహం చేయవలసినటువంటి తొందర బాధ్యత ద్వారా తండ్రిగా నువ్వు ముందు తండ్రి పాత్ర పోషించి తర్వాత రాజకీయ నాయకుడిగా వచ్చి ప్రజలను అడుగు. నువ్వేదో దొడ్డుదారిని ఎమ్మెల్సీ అవి ప్రజాక్షేత్రంలో నెగ్గినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు మాట్లాడడానికి ఏమాత్రం సరిపో అనేటువంటి చెప్పడం కోసమే రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పటికే ఇటువంటి అవాకులు చేయలు అందరికీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.